12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో మహానుభావుడు రామచంద్రమూర్తి పుడితే అర్ధరాత్రి 12 గంటలకి మృగశీర్ష నక్షత్రంలో అమ్మ పార్వతీదేవి పుట్టింది అని ఉంది. కానీ సంప్రదాయంలో లోకంలో చేయడం మాత్రం మనం అష్టమి నాడు చేస్తాం. చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి పార్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం. అందుకే వసంతకాలంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు కూడా కలశపెట్టి అమ్మవారిని ఆరాధన చేయడం. 2 కాలముల యందు 2 ఋతువులలో ఆయన తన దంస్ట్రలు బయట పెడతాడు. కోర బయటికి వస్తుంది. కోర బయటికి వచ్చింది అంటే ఒకటే జననాశనం అయిపోతుంది. అందుకే దావృతువు ఆ 2 ఋతువులు కూడా యమదంస్ట్రాఖ్యే యమదంస్ట్రలు అంది దేవీ పురాణం. యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వై. లోకంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతాయి.